క్రీస్తుల దైవ మర్మములు మే 3. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు 2:13. వాస్తవముగా మానవుడు ఆదికాండం 3వ అధ్యాయములో నష్టపోయిన దానికంటే ఎంతో అధికముగా దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఈ సమకూర్చు కార్యమును శిల్వశక్తి ద్వారా ఆరంభించును. కలువరి శిలువలో మనకు బయలుపడు ఆయన కృప సహాయము వలననే ప్రతి పాపి మరియు ప్రతి విశ్వాసి యొక్క నష్టము సమకూర్చబడగలదు. దయచేసి నిన్ను నీవు నిజముగా పరీక్షించుకొని దేవునికి నీ జీవితం ఏదో ఒక విధానములో ప్రయోజనకరముగా ఉన్నది అనియు నీ జీవితమును ప్రభు ఉపయోగించుకొనుచున్నాడనియు చెప్పగలవా? పాపం వలన వచ్చిన ప్రతి నష్టము సమకూర్చబడగలదు. నీ పాపము వలన నీకును నీ కుటుంబమునకును దేవుని నామమునకును నీవు నిందను తెచ్చితివి. నీ జీవితమును శరీరమును ఆరోగ్యమును నాశనము చేసుకుంటివి. దేవుని సంగతుల విషయమై కొంచెము జ్ఞానమైనను నీకు లేదు. వ్యర్థమైన వాటిని చేయుచు దేవుని ఎదుట బుద్ధిహీనుడవైతివి. ఇదే స్థితిలో కొనసాగినచో నీవు నిరీక్షణ లేకుండానే మరణమగుదువు. నీవు మార్పు చెందుట ఇష్టపడుచున్నావా? నీ పాపము క్షమింపబట్టుకు ఇష్టపడుచున్నావా? అట్లయితే యేసుక్రీస్తు ప్రభు పాదముల యొద్దకు నీ పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపముతో రమ్ము. ఈ దినముననే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను సంపూర్ణముగా మార్చివేయును. నశించిన నిన్ను వెదకి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచెను. ఇన్ని సంవత్సరములు నీ జీవితమును వ్యర్థపరిచితివి. ఇప్పుడైనను నీవు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినచో నష్టమంతయు సమకూర్చబడి నీవు దేవునితో జతపని వాడవు కాగలవు. 1 కొరింథీ 3:9.